ఇతరులను ప్రేమించేలా చేయడం. ప్రేమే పరలోకం వెళ్ళడానికి సర్వోత్తమమైన మార్గం. కానీ ఒక వ్యక్తి దేవుడు చూపిన ఈ లక్షణాలతో మరొక వ్యక్తిని ప్రేమించడం అసంభవం, అసాధ్యం. కానీ ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందిన తర్వాత శక్తితో పాటు అతనిలో మార్పును కూడా అంచెలంచెలుగా కలుగజేస్తాడు. హృదయములో మాట్లాడుతూ ప్రేరేపిస్తూ ఆ వ్యక్తి స్వభావాన్ని మార్చేస్తాడు. ఆ వ్యక్తి ఆత్మ నడిపింపుకు లోబడుతూ ఉండగా తాను వాక్యాన్ని బట్టి నేర్చుకున్న ప్రేమను క్రియల రూపంలో తన పొరుగువానిపై చూపగలుగుతాడు. పరిశుద్ధాత్మ పొందని, పరిశుద్ధాత్మకు ప్రాధాన్యత ఇవ్వని సంఘాల్లో ప్రేమ గురించి బోధ ఉంటుందేమో కానీ ప్రేమ మనసులో నుండి చూపలేరు. కేవలం ప్రేమను నటిస్తారు. మూడవది, ఇంద్రియ నిగ్రహాన్ని కలిగించడం. మనిషి శరీరంలో ఎన్నో కోరికలుంటాయి, ఇంకెన్నో శరీరాశలు పుట్టుకొస్తూ ఉంటాయి. వాటిని చెయ్యకుండా ఉండటానికి ప్రయత్నించినా అనేకసార్లు శరీరేచ్ఛలే గెలుస్తాయి. కానీ పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తిలో ఆత్మ ఆ వ్యక్తి పక్షంగా ఉండి ఆశా నిగ్రహాన్ని లేక ఇంద్రియ నిగ్రహాన్ని కలిగించటానికి ప్రయత్నిస్తాడు. ఆ వ్యక్తి గనక పూర్తిగా ఆత్మ నడిపింపుకు, గద్దింపుకు లోబడితే శరీర క్రియలను పరిశుద్ధాత్ముడు చంపేస్తాడు. ఇది ఒకరిలో సంపూర్ణంగా జరగటానికి కొంత సమయం పట్టవచ్చేమో కానీ అది సాధ్యమే. వాక్యం ద్వారా ఆజ్ఞల్ని వినగలం, కానీ వాటినన్నిటినీ మనం పాటించలేము. అయితే పరిశుద్ధాత్ముడు ఆజ్ఞల్ని నెరవేర్చడానికి తగిన సామర్థ్యాన్నిస్తాడు. అందుకే ఆత్మ వలన పరిశుద్ధపరచబడతాము అని, ఆత్మ మనకు నూతన స్వభావం కలగజేస్తాడని రాయబడింది. వాక్యము ఆత్మ కలిసినప్పుడే ఒక వ్యక్తి పరిశుద్ధునిగా మారడానికి అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తిలో ఈ ప్రేమ మరియు ఆశానిగ్రహాన్ని పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కలగజేయగలిగితే అప్పుడు ఆత్మ ఆ వ్యక్తిలో ఫలించినట్లవుతుంది. దీనినే ఆత్మఫలము అంటారు. సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, సాత్వికం ఇవన్నీ దేవుని ప్రేమలో భాగాలు. వీటికి ఆశానిగ్రహం కలిసినప్పుడు ఆత్మఫలం అవుతుంది. ఒక వ్యక్తి ఆత్మను పొంది శక్తి, ప్రేమ, ఆశానిగ్రహం గలవాడైనప్పుడు అతడు ప్రభు పోలికలోకి మార్చబడినట్లవుతుంది. ఇదే పరిశుద్ధాత్మని లక్ష్యం, ప్రయత్నం. యేసువలే శక్తి గలవారిగా, ఆయన ప్రేమించినట్లు ఇతరులను ప్రేమించేవారిలా, ఆయన వంటి పరిశుద్ధత గలవారిగా మనం మారడానికి యేసు ఆత్మే మనలోనికి వచ్చాడు. ఆత్మ పొందిన వారందరిలో ఈ ప్రయత్నం చేస్తున్నాడు. ఎందరు వాక్యాన్ని ఎరిగి ఆత్మ సహాయం తీసుకుని ప్రభువు బాటలో నడవడానికి ప్రయత్నిస్తారో వారంతా ఫలిస్తారు, నిత్య జీవం చేరుకుంటారు. కానీ చాలా మంది వరాల మీద, శక్తి కార్యాల మీద అధిక దృష్టి నిలిపి ఫలంపై నిర్లక్ష్యం చూపుతున్నారు. ఫలం లేనివాడు ఎన్ని అద్భుతాలు చేసినా నరకబడి అగ్నిలో వేయబడక తప్పదు. మత్తయి సువార్త 7:22లో కనిపించే వారంతా శక్తి గలవారు, కానీ ఫలము లేనివారు.